సెల్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ మన చుట్టూ ఉండి మనని హామ్ చేస్తూనే ఉంటాయి రోజంతా. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ రేడియేషన్ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. అండ్ నిజంగా అంత హార్మ్ఫుల్ అండి ఈ రేడియేషన్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ వైర్లెస్ టుడే. Not radiation is visible, not the problems created by radiation is visible immediately. సో ప్రెగ్నెంట్ విమెన్ ని ప్రొటెక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? పెద్దవాళ్ళు బ్రెయిన్స్ అబ్జర్వ్ చేసుకునే దానికన్నా 60% మోర్ రేడియేషన్ బేబీస్ బ్రెయిన్ విల్ అబ్జర్వ్. కడుపులో పెరిగే బిడ్డకి వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్. పిల్లవాడికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ డయాగ్నోస్ అయింది. ఈ మధ్యకాలం నేను మొన్నే ఒక న్యూస్ లో వీడియో చూసాను. హూ గాట్ సో మచ్ యూస్ టు ప్లేయింగ్ ఆన్ ద సెల్ ఫోన్ ఆన్ ద ట్యాబ్. అది లాగేసుకుంటే వాడు చేతులు సడన్ గా ఇట్లా మూవ్మెంట్స్ అన్నమాట. ఇంకా అది లేకపోతే అలా మెంటల్ డిజీజెస్ లాగా వచ్చేస్తున్నాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందో పేరెంట్స్ కి వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం అనుకోనివి డ్యామేజెస్ జరుగుతున్నాయి, బట్ మన కంటికి కనపడవు కాబట్టి వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, వీఆర్ ఇగ్నోరెంట్. అవును, చిన్నపిల్లల్లో మనకి ఆటిజం, ADHD లాంటి సమస్యలు వస్తున్నాయని చెప్తారు. మనకన్నా తక్కువ కేపబిలిటీ ఉన్న పిల్లల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ పరంగా మనము ఇంకో జనరేషన్ మనం అన్యాయం చేస్తున్నాం. పెద్దవాళ్ళు కూడా దీనివల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ మారిపోవడం. మీరు రాత్రి పడుకునేటప్పుడు మీకు నిద్ర ప్రశాంతంగా పడుతుందా? ఈ ఇండియాలో జనాలు ఎలా ఉన్నారంటే పక్కింటి వాడికి వస్తుందా చెమగా, నాకైతే రాదు. మరి రోగం లిటరల్లీ డయాగ్నోజ్ అయ్యి డాక్టర్ మీకు చేతిలో రిపోర్ట్ పెట్టి యువర్ డయాగ్నోజ్డ్ విత్ సో అండ్ సో ప్రాబ్లం అంటే కానీ రియలైజేషన్ ఉండదు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ థింక్ డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ బిగన్ అని చెప్పచ్చు. బికాజ్ ఆటిజం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నోబడీ నోస్ ద రీజన్. ఒక 20 years బ్యాక్ ది నంబర్ ఆఫ్ ఆటిజం కేసెస్ వర్ 1 in like 100 మేబీ. అంటే ఈ మధ్య కాలంలో పబ్లిష్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారంగా autism cases are 1 in 36 now, and ADD ADHD cases came to 1 in 16 or so. మరి దానికి పరిష్కారం ఏంటండి? జో వచ్చుతానంద జో జో ముకుంద రవి పరమానంద రామ గోవింద. చాలాసార్లు ఇలా బిడ్డని నిద్రపుచ్చుతూ సెల్ ఫోన్ తీసి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగే బిడ్డని ఒంట్లో పెట్టుకుని చుట్టూ ఉండే రేడియేషన్ గురించి తెలుసుకోకుండా మనం ఎన్నో సందర్భాల్లో పిల్లలకి ఎంత రేడియేషన్ వస్తుందో గ్రహించం. పెద్దలకు కూడా వస్తుంది, కానీ పిల్లలకి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటించవలసిన జాగ్రత్తలు పాటించట్లేదు. ఇది చెప్పడానికే ఇలా మొదలుపెట్టాం. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, సెల్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, వైఫై రౌటర్ నుంచి, మోడెమ్ నుంచి వచ్చే అనేక రకాల హార్మ్ఫుల్ రేస్ అవి కూడా మన చుట్టూ ఉండి మనని హామ్ చేస్తూనే ఉంటాయి రోజంతా. కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ రేడియేషన్ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఆటిజం, ADHD తదితర ఎన్నో సమస్యలకి ఇది కూడా ఒక కీలక కారణం అని చెప్పి సైంటిఫిక్గా మనకు అర్థమవుతుంది. మరి పరిష్కారం ఏంటి? సెల్ ఫోన్ లేకుండా బతకగలుగుతామా? లేదు రేడియేషన్ లేని వాతావరణం మనం ఎలా సృష్టించుకోవాలి అంటే బహుశా అడవుల్లోకి వెళ్ళి బతకాలి. బట్ ఇప్పుడు వీ హ్యావ్ అ సొల్యూషన్, అట్లీస్ట్ వెరీ వెరీ అంటే సిగ్నిఫికెంట్ సొల్యూషన్ అని చెప్పచ్చు, కంప్లీట్గా కాకపోయినా. అదే మనకి ఇవాళ అందుబాటులో వచ్చిన ఈ షీల్డ్ అంటే రేడియేషన్ నుంచి మనని కాపాడే అనేక రకాల షీల్డ్స్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ విమెన్కి ఇది చాలా యూస్ఫుల్. ఐ హ్యావ్ ద ఫౌండర్ అండ్ అన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ మోహన్ నూనె గారు మనతో ఉన్నారు. సో ఆయన ఈ ప్రోడక్ట్స్ గురించి, ఈ యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ గురించి, సెల్ ఫోన్ పౌచ్ గురించి, హ్యాట్స్ గురించి చెప్పబోతారు. మోహన్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా అవసరమైన ఒక పరికరాన్ని మీరు, ఒక పరికరం ఏంటి, అనేక పరికరాన్ని మీరు కనిపెడుతున్నారు. ఎందుకంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఒకటి, ఈ రేడియేషన్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇవన్నీ మనం గ్రహించాము దాని తీవ్రత ఏంటో. ఫస్ట్ అసలు రేడియేషన్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మనకు చెప్పండి. ఎనీథింగ్ స్మార్ట్ అంటే ఈ మధ్య కాలంలో మనం వాడే ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి, వాషింగ్ మెషిన్ల దగ్గర నుంచి, మైక్రోవేవ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ వైర్లెస్. ఎనీథింగ్ వైర్లెస్ క్రియేట్స్ రేడియేషన్. అంటే వైర్లెస్ అంటే వైర్ లేకుండా ఎలా పంపిస్తుంది అంటే ఆ సిగ్నల్స్ని ఎన్కోడ్ చేసి గాల్లో పంపిస్తుంది. దట్స్ వాట్ ఇస్ రేడియేషన్. అది రేడియేషన్. అండ్ నిజంగా అంత హార్మ్ఫుల్ అండి ఈ రేడియేషన్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ వైర్లెస్ టుడే. బ్లూటూత్ మొదలుకుని. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. రైట్. సో ఈ షీల్డ్లో మీ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఏంటి చెప్పండి, అక్కడ నుంచి వీళ్ళు ట్రేస్ బ్యాక్ అసలు మీరు ఎలా వచ్చారు ఇందులో అని చెప్పి. రైట్. ది ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ యాంటీ రేడియేషన్ బ్లాంకెట్. ఈ బ్లాంకెట్ ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళు
ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఆన్ ద కాల్ దే కెన్ జస్ట్ పుట్ దిస్ బ్లాంకెట్ ఓవర్ దేర్ టమీ లైక్ దిస్ అండ్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. లైక్ ఫోన్లో ఉండొచ్చు, ల్యాప్టాప్ మీద ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దేర్ బేబీ ఈజ్ సేఫ్. ద సెకండ్ ప్రోడక్ట్ ఈజ్ యాంటీ రేడియేషన్ హుడెడ్ స్వాడల్. దట్స్ ఫర్ న్యూ బార్న్స్. స్వాడల్ ఇది టవల్. ఇది బేసిక్గా మరి ఇందాక మనం ఇలా హుడ్ ఉండి బేబీని ఇలా నిద్రపుచ్చుకోవడానికి ఎస్ ఇలా కప్పుని. సో ఇందులో ఉంటే బేబీస్ కంప్లీట్లీ సేఫ్ ఫ్రమ్ రేడియేషన్ అని చెప్పచ్చు. 99.9%. 99.9%. సో అఫ్ కోర్స్ దీంతో పాటు యూ ఆల్సో హ్యావ్ అ హుడ్ లైక్ హ్యాట్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? తల నుంచి కూడా రేడియేషన్ వస్తుందా మనకి మామూలుగా? మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మనం చెవు పక్కన పెట్టుకొని మాట్లాడతాము. అది లాగే రేడియేషన్, అది ట్రాన్స్మిట్ చేసే రేడియేషన్ డైరెక్ట్ మన బ్రెయిన్ విల్ బి ఇంపాక్టెడ్ అనమాట. ఇది పెట్టుకొని ఓవర్ దట్ ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ ఫోన్ అండ్ టాక్, యువర్ బ్రెయిన్ ఇస్ సేఫ్. ఇది చాలా మచ్ నీడెడ్, చాలా ఫ్యాసినేటింగ్ ప్రొడక్ట్స్ అండి. ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ అసలు రేడియేషన్ ఇస్ ఇట్ సో హార్మ్ఫుల్? మనం బతికేస్తున్నారు కదా అందరూ అని అనుకోవచ్చు కదా? ఎస్, అది ప్రొలాంగ్డ్. ఇప్పుడు ఒక 20 years కింద మనకి రేడియేషన్ అనేది లేదు, సెల్ ఫోన్స్ అనే కాన్సెప్ట్ లేకుండే. సో మనం పుట్టినప్పుడు అండ్ లేట్ 90s ఎర్లీ 2000sలో మొదలైంది సెల్ ఫోన్ అనేది. అంతకుముందు పుట్టిన వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ లేదు, బికాస్ దేర్ బ్రెయిన్ హ్యాస్ డెవలప్డ్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ దెర్ ఇస్ నాట్ మచ్ డ్యామేజ్ కెన్ బి డన్. బట్ ఈ మధ్యకాలంలో పుట్టబోయే పిల్లలు అండ్ జస్ట్ పుట్టిన పిల్లలు వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ ఎక్స్పోజ్ టు రేడియేషన్. ఆ రేడియేషన్ వల్ల ఏంటంటే చిన్నపిల్లల బ్రెయిన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళు బ్రెయిన్స్ అబ్జర్వ్ చేసుకునే దానికన్నా 60% మోర్ రేడియేషన్ బేబీస్ బ్రెయిన్ విల్ అబ్జర్వ్. అండ్ బికాస్ ఈవెన్ దేర్ స్కల్ ఇస్ నాట్ ఫ్రమ్ థిన్ స్కల్, ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. సో ఆ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉండడం వల్ల బేబీస్ ఏంటంటే పుట్టినప్పుడే ఇమ్మీడియట్లీ మనకి ఏమీ విజిబుల్గా ఉండదు. ఇప్పుడు నాట్ రేడియేషన్ ఈజ్ విజిబుల్, నాట్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై రేడియేషన్ ఈజ్ విజిబుల్ ఇమ్మీడియట్లీ. ప్రొలాంగ్ ఒక 4-5 years కంటిన్యూస్ ఎక్స్పోజర్ అయ్యేసరికి వాళ్ళకు 4 years 5 years వచ్చే వరకు వాళ్ళ బిహేవియర్లో తేడాలు కనిపిస్తాయి. లైక్ అంటే కుదురుగా ఉండలేరు, అటు ఇటు పరిగెడతా ఉంటారు, ఇన్స్ట్రక్షన్ తీసుకోలేరు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ని ఇఫ్ యూ టేక్ దమ్ టు ఏ చైల్డ్ మెంటల్ హెల్త్ కేర్ థెరపిస్ట్, దే విల్ డయాగ్నోస్ దమ్ విత్ ADD, ADHD ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ ఇన్ జనరల్. అదే అంటే నార్మల్ స్పెక్ట్రమ్కి భిన్నంగా ఉన్నారు, అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటాం మనం మామూలుగా, ఆర్ దే ఆర్ ఆన్ ద స్పెక్ట్రమ్ అంటారు, అంతేనా? ఎస్. సో అలాగా మీకు తెలిసిన వాళ్ళకి మేము విన్నది ఏంటంటే దట్ మీకు తెలిసిన వాళ్ళ పిల్లవాడికి అనూహ్యంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ డయాగ్నోస్ అయింది. అండ్ దాన్ని పరిశోధించి చూస్తే ఏం జరిగి ఉంటుంది, ఎందుకు వచ్చిందని చెప్పి అమంగ్ ద మెనీ రీజన్స్ యూ ఫౌండ్ దిస్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకమైన కారణం. రేడియేషన్కి ఎక్స్పోజర్ రావడం వల్ల ఎక్స్పోజ్ అయ్యి బ్రెయిన్లో కొంత ప్రాబబ్లీ ద ఇంటరాక్షన్ ఇన్ ద సర్క్యూట్స్ హ్యాస్ చేంజ్డ్. అంతే అది. మీరు కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. బట్ మోహన్ గారు, మీరు ఇప్పుడు ఇది సెల్ ఫోన్ పౌచ్ కూడా ఉంది కదా, మనం మామూలుగా అంటే ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంటే సరిపోతుందా, లేదా పరిసరాల్లో కూడా మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయనుకోండి చుట్టుపక్కల, మనం ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు యూఆర్ ఆల్వేస్ ఇన్ రేడియేషన్. ఇంట్లో మనం వైఫై మోడమ్ ఉందంటే అది ఆల్వేస్ ఇట్ విల్ బి ట్రాన్స్మిటింగ్, వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేస్తుంటుంది. యు ఆర్ ఎక్స్పోజ్ టు రేడియేషన్. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ప్రూవ్ చేయాలంటే రేడియేషన్ ఉందా లేదా అని చెప్పి ఎలా ప్రూవ్ చేయొచ్చు? నా దగ్గర ఒక మీటర్ ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ RF మీటర్. సో మేజర్లీ దీని గురించి అవేర్నెస్ ఎందుకు లేదంటే ఇది కంటికి కనపడదు. అండ్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ అ మీటర్ అట్ హోమ్. నాట్ ఎవ్రీబడి నోస్ దట్ దెర్ ఇస్ అ మీటర్ విచ్ కెన్ డిటెక్ట్ RF రేడియేషన్స్ అన్నమాట. సో దిస్ ఈస్ అ మీటర్. ఇప్పుడు ఎంత ఉంది రేడియేషన్ ఇక్కడ అంటే ఏం చెప్తారు? ఇక్కడ 0.014 ఉంది. సిన్స్ దిస్ ఈస్ వెరీ క్లోజ్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ద ఫోన్, జస్ట్ అన్లాక్ చేశాను అంతే, ఇట్ విల్ గో బియాండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్లే ఎనీ వీడియో, సో కంటిన్యూస్గా అట్లా బంప్స్ కొడతా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు. ఎస్, మనకు తెలియదు. మనము ఒక వీడియో చూస్తే మనకి ఇంకో వీడియో, నెక్స్ట్ వీడియో చూస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మనం ఏ డివైజెస్ వాడినప్పుడు ద సిగ్నల్ స్ట్రెంత్ నంబర్స్ ఆర్ లైక్ దిస్ అన్నమాట. ఇట్ ఈస్ ది కరెంట్ వాల్యూ ఈజ్ అరౌండ్ 7 or 8. ద పీక్ వాల్యూ ఈజ్ అరౌండ్ ద సేమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టార్ట్ యూజింగ్ మై ఫోన్ అండ్ ఐ ప్లే సమ్ వీడియో ఆన్ ఫేస్బుక్ అండ్ ఆల్, ఇలా పైకి వెళ్ళిపోద్ది అనమాట.
పీక్ నెంబర్ 162 పీక్ ఉంది ఇక్కడ, 160, 161. సో సేమ్ థింగ్, మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో దీన్ని మనం బేబీ అనుకుందాం, బేబీ తల అనుకుందాం. ఈ తలని తీసుకొచ్చి ఈ డివైస్ లోపల పెట్టి, సో మనం ఈ డివైస్ లేకుండా పెడితే అలా పీక్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది, డేంజర్ జోన్లో ఉంటుంది. సేమ్ థింగ్ మన ప్రోడక్ట్ లోపల పెట్టామనుకోండి, నంబర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ రేంజ్, ఇన్ కంట్రోల్. సో దీన్ని మనం ఒక బేబీ అనుకొని బేబీని మన ప్రోడక్ట్ లోపల ర్యాప్ చేసి పెడితే బేబీకి ఉండే ఇంపాక్ట్ చాలా తగ్గిపోతుంది. చూడండి, అలాగా మనకి ఎక్కడో తక్కువ మోతాదులో ఉండేది ఇప్పుడు జంప్ అవుతోంది మీరు వీడియో ప్లే చేస్తే. కెన్ ఐ ట్రై ప్లీజ్? షూర్. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తున్నాయి, అంటే ఈ మ్యాజిక్ మెషిన్ ఏమిటో అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో ఇది అన్లాక్ చేసి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం మనం. ఏ విధంగా ఇది పైకి వెళ్తుందో చూస్తున్నాం మనం. నెక్స్ట్ వీడియో చూసి పెరుగుతుందా? ఎస్, నాకు కనపట్లేదు, మీరే చెప్పాలి. కొడుతోంది అంటే ఇంత రేడియేషన్ మనకి తెలియకుండా అది అబ్జర్వ్ చేసేస్తున్నాం మనం అని అర్థం. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు మేక్ ఎ కాల్ యూ కెన్ సీ ద నంబర్స్ అన్నమాట. సో ఆ విధంగా అయితే రేడియేషన్ కాన్స్టెంట్ గా మనకు ఉంది. రైట్. అవాయిడబుల్ కొంత, అన్అవాయిడబుల్ కొంత. ఎస్. అంతేనా? మనం సెల్ ఫోన్ మాట్లాడడం తగ్గించుకోమని డాక్టర్లు మొత్తుకునే దీనికే. ఎస్. న్యూరో సర్జన్స్ అంతా చెప్తుంటారు. పిల్లలకి ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అని కంగారుగా. ఈ మధ్యకాలం నేను మొన్నే ఒక న్యూస్ లో వీడియో చూసాను. దెర్ వాజ్ అ కిడ్ హూ గాట్ సో మచ్ యూస్ టు ప్లేయింగ్ ఆన్ ద సెల్ ఫోన్ ఆన్ ద ట్యాబ్. అది లాగేసుకుంటే వాడు చేతులు సడన్ గా ఇట్లా మూమెంట్స్ అన్నమాట. ఇంకా అది లేకపోయినా కానీ దాంట్లో ఉన్నట్టే వాడి ఇమాజినేషన్ అలా మెంటల్ డిజీజెస్ లాగా వచ్చేస్తున్నాయి. దాని మీద కంటిన్యూస్ గా ఆడి గేమ్స్ ఆడి. రైట్. అదే అఫ్ కోర్స్ రేడియేషన్ కాకుండా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అందులో కంటెంట్ వల్ల. బికాస్ ఇదే సెల్ ఫోన్ లో మనం కూర్చుని మెడిటేషన్ చేస్తాం, ధ్యానం చేసుకుంటూ వాట్ డు వి థింక్ మన బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుందని. ఫ్రాంక్లీ ఆ ధ్యానంలో కామ్ డౌన్ అవుతున్న టైంలో ఏం జరుగుతుంది? రేడియేషన్ వస్తుంది మనకి. ఇది మనం గ్రహించుకోని విషయం. చాలా మంది ఇదే డూ దిస్ అండి, కాబట్టి అందుకే అడుగుతున్నాను. సో ప్రెగ్నెంట్ విమెన్ ని ప్రొటెక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది మోహన్ నూనె గారు? బికాస్ అంటే ఇలాంటి పరికరాలు తయారు చేసి. రైట్. అంటే బేసిక్ ప్రాబ్లం అనేది బిడ్డ వెన్ ద మదర్ కన్సీవ్స్ ద బేబీ, ఫ్రమ్ దట్ టైమ్ కడుపులో పెరిగే బిడ్డకి వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్. యాక్చువల్లీ తల్లి గర్భం అనేది ఇట్స్ సేఫెస్ట్ ఎన్వైరన్మెంట్ ఫర్ బేబీ టు గ్రో. అక్కడ కూడా మనము బేబీకి ప్రశాంతంగా పెరిగే అవకాశం ఇవ్వట్లే. బయట నుంచి ఇప్పుడు రేడియేషన్ పెనిట్రేట్స్ టు ద బాడీలో నుంచి వెళ్తుంది. సో వెళ్తా ఏంటంటే బాడీ అబ్జార్బ్స్ లిటిల్ బిట్, అండ్ బేబీ లోపల ఉండేసరికి బేబీ బ్రెయిన్ లో వాటర్ కంటెంట్ అని చెప్పాను కదా, ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేసరికి ఆ బ్రెయిన్ అబ్జార్బ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ రేడియేషన్. సో బయట పడే లోపలే ఒక సర్టన్ ఇష్యూస్ తో బయటపడుతుంది బేబీ. సో వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎ నార్మల్ లైఫ్ ఆల్ టుగెదర్. కంప్లీట్ గా వాళ్ళ యాక్చువల్ పొటెన్షియల్ ఏంటో తెలియకుండా వాళ్ళు అలా పుట్టేస్తున్నారు. సరే, ఇంకా పుట్టిన తర్వాత మీరు అన్నట్టు ఈ బ్లాంకెట్స్ అవి చేతిలో లేకపోతే ఇంకా రకరకాల హార్మ్ఫుల్ రేడియేషన్ రావడం. అది ఈ రేడియేషన్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండి. అండ్ దీని తీవ్ర రూపం, ఈ రేడియేషన్ తాలూకు మోస్ట్ ఎక్స్ట్రీమ్ మేనిఫెస్టేషన్ ఏంటి? ఆటిజం. అంటే ఆటిజంకి దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఆటిజం, బట్ వన్ ఆఫ్ ద రీజన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ RF రేడియేషన్. రైట్. ఇప్పుడు ఇందులో మీరు వాడిన సెల్ ఫోన్ పౌచ్, అంటే ఆర్ యూ సేయింగ్ ఈ సెల్ ఫోన్ పౌచ్ లో గనక నేను సెల్ ఫోన్ పెట్టేశారంటే, రైట్, ఇప్పుడు ఇది పట్టుకున్నా కూడా మనకి రేడియేషన్ లేదా? చేతిలో ఉంటుంది, చుట్టుపక్కల ఉంటుంది. కానీ సెల్ ఫోన్ పౌచ్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అది పెట్టుకొని చాలా మంది ఫోన్ పాకెట్లో పెట్టుకొని వాడనప్పుడు ఆ సెల్ ఫోన్ ఏం చేస్తుంది, గమ్మున కూర్చోదు. ఇట్ విల్ కీప్ సెండింగ్ పింగ్స్ టు ద టవర్. నేను ఇక్కడ ఉన్నాను, దిస్ ఇస్ మై లొకేషన్ అని చెప్పి పింగ్స్ పంపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఫ్యూ మిల్లీ సెకండ్స్. ఆ పింగ్స్ పంపించడము ఇట్ విల్ నాట్ సెండ్ విత్ స్మాల్ సిగ్నల్ స్ట్రెంత్, ఎక్కువ సిగ్నల్ స్ట్రెంత్ పంపిస్తుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు రీచ్ ద టవర్.
సో ఆ సిగ్నల్ స్ట్రెంగ్త్ని తగ్గిస్తుంది అనమాట ఆ కవర్లో పెట్టుకుంటే. సో మన పాకెట్లో పెట్టుకుంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అక్కడ ఉంటాయి కదా, సో ఆ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి సెల్ ఫోన్ పౌచ్ డిజైన్ చేసి. అంటే అంత ఇంపాక్ట్ వస్తుందని మనకి ప్రూవెన్. అంటే Yes. బేసికలీ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు కూడా ఇవాళ వస్తున్నాయంటే ఎస్ ఎస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ రేడియేషన్, ఇన్ఫర్టిలిటీ కూడా Yes. మెయిన్ కారణం. ఎస్. సో ఇది ఏ మెటీరియల్ వాడారు మోహన్ గారు మీరు? దట్ దాంట్లో Mm. వీ కెన్ యూజ్ సమ్ కండక్టివ్ మెటీరియల్స్ అనమాట. వీ హ్యావ్ యూజ్డ్ అ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ స్టీల్ సో అలాంగ్ విత్ పాలిస్టర్. సో అది వాడడం వల్ల దీన్ని ఇన్సులేట్ చేసేస్తుంది అది. ఇన్సులేట్ చేస్తుంది, దాని Right. నుంచి బయటకు వచ్చే సిగ్నల్ ఇన్సులేట్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఇది ఉన్నవాళ్ళు, ఈ పౌచ్ ఉన్నవాళ్ళు ఫోన్ ఇట్లా పెట్టుకుని మాట్లాడాలా ఐడియలీ? అవసరం లేదు, ఫోన్ అవసరం తీసి తీసి మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. Yes. కానీ అది మిగతా ఫోన్ టైంలో వాడనప్పుడు పాకెట్ లో ఉన్నప్పుడు స్టాటిక్ గా ఉన్నప్పుడు ప్రొటెక్షన్ అది. రైట్. సో ఫోన్ వాడేటప్పుడు మీకు ప్రొటెక్షన్ కావాలి అంటే దీనికి క్యాప్ పెట్టుకోండి, తలకు క్యాప్ పెట్టుకొని మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, యువర్ బ్రెయిన్ విల్ నాట్ బి డ్యామేజ్డ్. డ్యామేజ్ ఆ క్యాప్ పెట్టుకుని. ఎస్. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కి చాలా అవసరం ఇప్పుడు. బికాస్ గంటల ఫోన్లో మాట్లాడుకోవడానికి. బికాస్ వీ కాంట్ అవాయిడ్ ద ఫోన్ అండి. అంటే Yes. ఎంత మనం చెప్పినా కూడా అత్యవసరంగా అయితే ఫోన్ మనం Yes. తప్పకుండా వాడాలి. బట్ మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గుర్తు చేశారు మళ్ళీ. దట్ ఫోన్ మనం మాట్లాడినంత మాత్రాన ఆన్లో ఉంటే ఏమి జరగట్లేదు అనుకోవడం తప్పు. అంతేనా? ఎస్. అది ఎస్పెషల్లీ మీరు పడుకునేటప్పుడు అడ్వైజ్ ఈస్ టు పుట్ ఇట్ ఇన్ ఎయిర్ప్లేన్ మోడ్ ఆర్ కంప్లీట్ స్విచ్ ఇట్ ఆఫ్. మరి అందరూ ఎమర్జెన్సీస్కి ఎవరైనా ఫోన్ చేస్తారని ఉంటుంది కదండి. You can have a landline as a backup. అది. Landline is always the best thing because all communication happens through the wires. అది. వైర్ లోపల నుంచి వెళ్తే బయటకు రాదు. సో దీనికి ఆల్టర్నేటివ్ అంటే స్టార్ట్ గెటింగ్ బ్యాక్ టు ల్యాండ్లైన్ ఫోన్స్. దట్ ఈస్ మచ్ బెటర్ టు యూజ్ అట్ హోమ్. సో ల్యాండ్లైన్ ఫోన్స్తో మనకి ఒక సేఫ్టీ ఇది పెట్టుకుని, సేఫ్టీ నెట్ పెట్టుకుని ఎస్ సెల్ ఫోన్ని నిద్రపోయేటప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టాలంటున్నారు మీరు. ఎస్. అమ్మో, చాలా కష్టతరమైన పని. ఇంకా నిద్రపోతున్నప్పుడు మనం రీల్స్ చూసి ఒక అరగంట గంట ఏదో మంచి సినిమా పాట చూసి పెట్టుకుని, ఏదో ఇందాక అన్నట్టు దివ్యమైన పని చేస్తున్నాం అని చెప్పి ఒక సాత్వికమైన మెడిటేషన్ పెడితే వాట్ ఈస్ ద థింక్ అండి? ఎస్. అది చేస్తూ చేస్తూ మనం అక్కడ పెట్టేసుకుంటాం. వీ థింక్ వీఆర్ గెటింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఇట్, బట్ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. మనం అనుకోనివి డ్యామేజెస్ జరుగుతున్నాయి, బట్ మన కంటికి కనపడవు కాబట్టి వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, వీఆర్ ఇగ్నోరెంట్. అవును. చిన్నపిల్లల్లో మనకి ఆటిజం, ADHD లాంటి సమస్యలు వస్తున్నాయని చెప్తారు. రైట్. పెద్దవాళ్ళు కూడా దీనివల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ మారిపోవడాలని అవుతాయండి. Yes. అంటే ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, లైక్ దేర్ మైట్ బి సమ్ డేస్ వేర్ యూ బీన్ ఆన్ ఫోన్ ఫర్ మల్టిపుల్ అవర్స్ టుగెదర్. మీరు రాత్రి పడుకునేటప్పుడు మీకు నిద్ర ప్రశాంతంగా పడుతుందా? నిద్ర సరిగా పట్టదు. అంటే బ్రెయిన్ వేడెక్కిపోయినట్టు, తలనొప్పిగా ఉన్నట్టు అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ అంటే రేడియేషన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది అన్నమాట కొంచెం. సో అది ఆ ఎఫెక్ట్ మనం గమనిస్తే తెలుస్తుంది. గమనిస్తేనే తెలుస్తుంది. చాలా మందికి హెడేక్స్ వస్తాయండి. ఎస్ ఇక్కడ నుంచి నరం లాగినట్టుగా ఒక సైడ్ మాత్రం. ఎస్ ఏ సైడ్ అయితే ఫోన్ మాట్లాడతారో ఆ సైడ్ బాగా హెడేక్ రావడము, కన్ను మీద లాగడము, ఎస్. ఇదంతా కొంత దీని వల్ల ప్రభావం అంటారా? కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ గా మనం డయాగ్నోస్ చేసి చెప్పలేము. కరెక్ట్. Yes. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. Yes. Yeah. ఇంకా ఏమేమి ఇందులో అయితే ఈ మెటీరియల్స్ తో మీరు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? అంటే ది ఎజెండా వాస్ టు అట్లీస్ట్ గివ్ సంథింగ్ బ్యాక్ టు యంగ్ చిల్డ్రన్ అండ్ పుట్టబోయే పిల్లలకి కూడా ఏదో ఒకటి మనం తయారు చేయకపోతే విల్ బి గిల్టీ ఆఫ్ క్రియేటింగ్ ఎ జనరేషన్ ఆఫ్ యంగ్ పీపుల్ హూ ఆర్ లెసర్ దెన్ అస్. మనకన్నా తక్కువ కేపబిలిటీ ఉన్న పిల్లల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ పరంగా మనము ఇంకో జనరేషన్ మనం అన్యాయం చేస్తున్నాం. మనం ఏమనుకుంటాం, మనం ఒక స్థాయికి రీచ్ అవుతే మన పిల్లలు దాన్ని దాటుకొని పైకి వెళ్ళాలని చెప్పి అనుకుంటాం. అవును. బట్ మెంటల్ ఫ్యాకల్టీస్ అనేది అంతకన్నా తక్కువ ఉన్న పిల్లల్ని మనం క్రియేట్ చేస్తే అది మనం వాళ్ళకి అన్యాయం చేసినట్టే, అదే జనరేషన్ దేశానికి అన్యాయం చేసినట్టే. అండ్ దీనికి ప్రధాన కారణం మన చుట్టూ ఉండే రేడియేషన్. ఇంకా ఈ రేడియేషన్ ఏదైతే చెప్తున్నారో దీని ఇల్ ఎఫెక్ట్స్ ఏమీ చేయకపోయినా సెల్ ఫోను ఇంకా కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్ చుట్టూ ఉంటే మనకు ఆటోమేటిక్గా వస్తుంటారు. మరి దానికి పరిష్కారం ఏంటండి? పరిష్కారం అంటే దేర్ ఆర్ సమ్ అదర్ టెక్నిక్స్, అంటే ఇంకా మార్కెట్లో తీసుకురాలేదు మేము, బట్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం ఈ ఇంట్లో రూమ్ అంతా షీల్ చేసుకోవచ్చు. అవును. రూమ్లో కొన్ని మెటాలిక్ ఫైబర్స్ పెట్టేసి గోడకి అతికిచ్చేస్తే గోడలో నుంచి పెనిట్రేట్ అయ్యే రేడియేషన్ ఇంట్లోకి రాదు. గోడలో నుంచి కూడా రేడియేషన్ వస్తుందండి? ఆఫ్ కోర్స్. ఎలా అయితే మీకు అంటే సెల్ ఫోన్ మనకి సిగ్నల్స్ ఎలా వెళ్తాయో అన్ని దాటుకుంటూ అలా వెళ్ళిపోతుంది. ఈవెన్ ద వాల్ వల్ల కూడా సేఫ్ కాదు. సో మనము నెక్స్ట్ వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటే అంటే ఫ్యూచర్లో ఈ సెల్ ఫోన్ యూజ్ ఎక్కువైపోయి దీని
పరిణామాలు బయటపడ్డ తర్వాత అప్పటికి కొన్ని సొల్యూషన్స్ అరే ఇది వాడుకోవాలి, నాకు కావాలి అని ముందుకొస్తారు జనాలు. అవును. అప్పుడు యూ కెన్ పీపుల్ ఎవరికైతే ప్రాబ్లమ్ అనిపించిందో, సొల్యూషన్ కావాలో దే విల్ గో ఫర్ ఎక్స్‌పెన్సివ్ సొల్యూషన్స్. బట్ దేర్ ఆర్ సొల్యూషన్స్. అంటే దాన్ని ఫస్ట్ అసలు అంత సీరియస్‌గా తీసుకోవాలి. చాలా మందికి వాళ్ళకి తగిలితే గాని తెలీదండి Exactly. అన్నట్టు వాళ్ళ ఇంట్లో ఒక పరిస్థితి వచ్చి రేడియేషన్ వల్ల ఒక దారుణమైన ఎఫెక్ట్ Yes. చూస్తే తప్ప Yes. దీని సమస్య తీవ్రత తెలియట్లేదండి. Yes. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటిజం ఉన్న చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగండి అసలు ప్రాబ్లం, అసలు పెయిన్ ఎలా ఉంటుందా అని చెప్పి. టు హ్యాండిల్ దెమ్ టు ఇప్పుడు ఇండియాలో యాజ్ ఎ సొసైటీ మనం అంత యాక్సెప్టింగ్ కాదు, అవును, ఇంకా అంత యాక్సెప్టెన్స్ రాలేదు. కరెక్ట్. అంటే కొంచెం తేడాగా చూస్తూ ఉంటారు. ఆ నొప్పి ఎలా ఉంటుందో పేరెంట్స్కి వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్గా పుట్టిన పిల్లలు నార్మల్గా ఉన్నారంటే ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. అవును, అంటే ఈవెన్ ఏదో ప్రాబ్లం వస్తుంది, రోగం రాబోతుంది దీనివల్ల వాడితే అంటే ఈ ఇండియాలో జనాలు ఎలా ఉన్నారంటే పక్కింటి వాడికి వస్తుందచ్చేమో కానీ నాకైతే రాదు అనుకుంటాం. ఈవెన్ అంటే ఇది చేస్తే చచ్చిపోతారు జనాలు అంటే చావు నాకు రాదు, పక్కింటి వాడికి వస్తుంది, ఐఎమ్ ఇమ్మోర్టల్ అనే ఫీలింగ్లో ఉంటారు. యాజ్ ఫర్ యాజ్ మరి రోగం లిటరల్లీ డయాగ్నోజ్ అయ్యి డాక్టర్ మీకు చేతిలో రిపోర్ట్ పెట్టి యువర్ డయాగ్నోస్డ్ విత్ సో అండ్ సో ప్రాబ్లం అంటే కానీ రియలైజేషన్ ఉండదు. అంతే కదా. అంతవరకు ఇండియాలో ప్రివెంటివ్ కేర్కి కొంచెం తక్కువే ఉంది, ఎంఫసిస్ ఉండదు. యుఎస్లోనండి, మీరు యుఎస్లో కూడా ఉండొచ్చారు కాబట్టి అండ్ యువర్ అన్ ఇంజనీర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రెగ్నెంట్ విమెన్ బేబీని పట్టుకొని కానీ లేదు అంటే ప్రెగ్నెంట్ విమెన్ క్యారింగ్ అప్పుడు మైక్రోవేవ్ ఎదురకుండా కూడా నిలబడకూడదని చెప్పేవారు. ఎందుకంటే అది ఆన్లో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఎమిట్ అయ్యే రేస్ కూడా ప్రెగ్నెన్సీ అంటే పొట్టకి తగిలి వెంటనే లోపల ఎఫెక్ట్ అవుతుందని చెప్పి. అంత సీరియస్నెస్ అండి. మైక్రోవేవ్ అనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ గో టు సమ్ మాల్స్ కొన్ని చెక్ చేస్తారు కదా, ఒక సెన్సార్ పెట్టి స్కానర్స్, అది కూడా ప్రెగ్నెంట్ అని అడుగుతారు. ప్రెగ్నెంట్ అంటే చేయకూడదు, ఎందుకంటే బేబీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేని వాళ్ళకి చెక్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇంకొక అంటే ఈ సమస్య భారతదేశంలో ప్రత్యేకం అంటారా? ఈ రేడియేషన్ ఎక్కువ అయిపోవడం, సెల్ ఫోన్ టవర్స్ దీని తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అని కూడా, లేదు ఇతర దేశాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. బట్ ఇండియాలో ఏంటంటే టు అడ్రస్ అంటే ఎక్కువ మంది పాపులేషన్కి అడ్రస్ చేయడానికి నంబర్ ఆఫ్ సెల్ ఫోన్ టవర్స్ అనేది రిపిటేషన్ ఎక్కువ పెట్టేస్తారు. అంటే 2 కిలోమీటర్స్ రేడియస్లో మల్టిపుల్ టవర్స్ ఉన్నాయి. అంటే వేరే వేరే కంపెనీ వాళ్ళది, ఏ కంపెనీ వాడు ఆ కంపెనీ వాడు టవర్ పెట్టేశాడు. అవును. సో దానివల్ల ఏంటంటే రేడియేషన్ సిగ్నల్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ కొడుతున్నారు. అవును. దానివల్ల ఏంటంటే రేటెడ్ సిగ్నల్, సేఫ్ సిగ్నల్ స్ట్రెంత్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 10 mW/m² కన్నా తక్కువ ఉంటే సేఫ్ అని చెప్పంటారు. బట్ నేనంటాం ఏంటంటే ఈవెన్ ఎనీ రేడియేషన్ ఈజ్ నాట్ సేఫ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ ఫినామినా. అంతే కదా. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది ఏది కూడా సేఫ్ కాదు. సో అది అన్సేఫ్ అని చెప్పి ఎప్పుడు తేలుతుంది? ఒక 20-25 ఇయర్స్ దాన్ని వాడగా దాని యొక్క ఎఫెక్ట్స్ తెలుస్తున్న కొద్దీ ఓకే దీనివల్ల ఇది అని చెప్పి రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది అనే టైం కల్లా డ్యామేజ్ ఇస్ డన్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ థింక్ డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ బిగన్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆటిజం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నోబడీ నోస్ ద రీజన్. ఏదో MMR వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో ఇస్తే వస్తుందని కొంతమంది అంటారు, ఇంకేదో వ్యాక్సిన్ ఇస్తే ఇంకేదో అయింది మందుల వల్ల వచ్చింది అంటారు, ఇంకోటి జెనెటిక్ అంటారు. అంటే రీసెర్చ్ అంటే ఒక 20 years బ్యాక్ ది నంబర్ ఆఫ్ ఆటిజం కేసెస్ వర్ 1 in like 100 మేబీ. అంటే ఈ మధ్య కాలంలో పబ్లిష్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారంగా ఆటిజం కేసెస్ ఆర్ 1 in 36 నౌ. అండ్ ADHD కేసెస్ కేమ్ టు 1 in 16 or so. ఎవ్రీ 16 kids 16 మంది పిల్లల్లో ఒకళ్ళకి ADD కానీ ADHD కానీ ఉంటుంది. అది పుట్టగానే డయాగ్నోస్ కాదు, అండ్ వాళ్ళు 4-5 years వచ్చేంత వరకు తెలియదు కాబట్టి అంత ఓపెన్గా రీసెర్చ్ కూడా చేయలేకపోతున్నారు. రీసెర్చ్ చేసిన మొదలెట్టిన దగ్గర నుంచి ఒక 6 years కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తే కానీ ఆ నంబర్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఈ లెక్కన చాలా నాకు ఐఎమ్ గెటింగ్ వెరీ ఎమోషనల్ అండి మోహన్ గారు. పిల్లలు సెల్ ఫోన్స్ పట్టుకుని ఎన్ని గంటలు ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటూ కావచ్చు, రకరకాల కారణాలతో, అంటే ఈవెన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి వాళ్ళు వాడినా కూడా ఎంత మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. అసలు పరిష్కారం లేదండి. మన ప్లానెట్ కెనాట్ బికమ్ గ్రీన్ అగైన్. క్యాన్ బి అంటే మనము వీ హ్యావ్ టు రివర్స్ సమ్ థింగ్స్. ఇప్పుడు పిల్లలకి వీడియో కంటెంట్ ఇచ్చాము, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, బట్ దానివల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లల్లో ది ఇమాజినేటివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వాడైతే యానిమేటెడ్ వీడియో అదే కంటెంట్ చేయడానికి అని చెప్పి వాడి క్రియేటివిటీ వాడి చేస్తున్నాడో వీడు సొంతంగా క్రియేటివిటీ యూజ్ చేయలేడు. ఇప్పుడు మనం ఒకప్పుడు పుస్తకం చదివి వీ హ్యావ్ టు ఇమాజిన్ ఇది ఇలా ఉంటుంది అని చెప్పి ఇమాజినేషన్ ఉండేది. ఈ మధ్యకాలంలో వాళ్ళకి
ఎవడో ఇమాజినేషన్తో తయారు చేసిన దాన్ని చూసేసి వాడు అలా నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంటాడు, కానీ వీడు ఆలోచించాడు ఇంకెలాగైనా చేయొచ్చా దాన్ని. అవును. ఆ ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అది ఎలాగో కంటెంట్ వల్ల అది దానికి తోడు ఇది మనకి డబుల్ డ్యామేజ్. డబుల్ డ్యామేజ్. బికాజ్ ఇది రేడియేషన్ అయితే మనకు కనిపించని ఒక దొంగ. మన ఎలా అంటే మెల్లిమెల్లిగా కబళించేసి బ్రెయిన్ సర్క్యూట్స్ అన్నిటిని మార్చేసి రేడియేషన్ వల్ల. అంటే ఇట్ ఈస్ మోర్ రికమెండెడ్. అంటే ఇళ్లలో ఒక మీటర్ కొని పెట్టుకోండి. ఈ మీటర్ దొరుకుతుందండి బయట, మార్కెట్ లో దొరుకుతుంది, అమెజాన్ లో దొరుకుతుంది. సో అది చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకు వీళ్ళ ఇంట్లో ఒకలాంటి టెన్స్ ఎనర్జీ తెలిసిపోతుంది కదండి. సో దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడి. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏమైనా ఉంటాయండి మనకి, అదర్ దెన్ ఆఫ్ కోర్స్ మీ ఈ షీల్డ్స్ కాకుండా? ఈ షీల్డ్స్ మీకు ప్రస్తుతం 4 products కనిపిస్తుంది. వేరియబుల్స్ లాగా తీసుకురావచ్చు, కానీ గాల్లో ఉన్నదాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే మేబీ నేను చెప్పినట్టు గోడలకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటికి కొన్ని సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. సో అవి దే ఆర్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్, చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దెమ్. బట్ అట్లీస్ట్ మీరు అన్నట్టు నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టడం, అంటే నేనున్నానని సెల్ టవర్ని అలా చెప్పాల్సిన అవసరం లేకుండా అదొకటి దూరంగా పెట్టడం ఇన్స్ట్రుమెంట్స్ని, అన్ని కైండ్స్ ఆఫ్ రేడియేషన్. సో మనకి ఇంట్లో ఉండే కామన్ రేడియేషన్ ఇవి చూద్దాం. సెల్ ఫోన్ మెయిన్ కల్ప్రిట్, మైక్రోవేవ్, ఇంకా వైఫై మోడెమ్ అండ్ స్మార్ట్ ఫ్రిడ్జ్. స్మార్ట్ ఫ్రిడ్జ్, ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా స్మార్ట్ అయింది, దానికి IoT వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. టీవీ రిమోట్ అనేది IR ఇన్ఫ్రారెడ్ కాబట్టి అది మనం వాడితే స్ట్రైట్ లైన్ లో మాత్రం వెళ్తుంది, అది ఎట్లా స్ప్రెడ్ కాదు. ఓకే, గ్రేట్. ఇంకా ఎనీథింగ్ విచ్ హస్ వేర్ యు క్లిక్ అ బటన్, ఆ బటన్ క్లిక్ చేసి ఇక్కడ నొక్కితే అక్కడ ఎక్కడో ఏదో అవుతుందంటే దాని వల్ల డ్యామేజ్ ఉన్నట్టు. వైర్ లేకుండా ఉంది అని నొక్కితే అవుతుంది అంటే దాని వల్ల సిగ్నల్స్ వైర్లెస్ ఉన్నట్టే. చాలా నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు, అంటే చాలా నాలెడ్జ్తో కూడిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఈ షీల్డ్ ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయండి? యూ హ్యావ్ దిస్, ఇది ఒకటి బేబీ స్వాడల్, అంటే బేబీని ర్యాప్ చేసేసి బండ్లప్ చేసి నిద్రపుచ్చడానికి. నిద్రపుచ్చచ్చు. అండ్ బేబీని మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా బయటకు ఎక్కడ తీసుకెళ్లాలన్నా కానీ జాగ్రత్తగా తలతో సహా మొత్తం ర్యాప్ చేసి పట్టుకెళ్తే యు ఆర్ సేఫ్. బికాస్ రోడ్డు మీద వెళ్తుంటే నంబర్ ఆఫ్ టవర్స్ వల్ల కంటిన్యూస్ అవి కొడతా ఉంటాయి సిగ్నల్, బేబీ బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకుంటా పోతాం. ఏం కాదు మా పిల్లకి, మేము చాలా ఇదిగా ఉంటాం, స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అనే వాళ్ళకి యు కాంట్, ఇది అంతేనా? అది బేబీకి అయ్యేంత వరకు చెప్పలేము, ఏం కాదని చెప్పి నువ్వు అనుకుంటావు. ఈ రోజు 4 years తర్వాత ఏమవుతుందంటే ఆఫ్ కోర్స్ అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిందే. అయ్యో అని చెప్పి తల బాధపడడం తప్ప. దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ రివర్సిబుల్. దట్స్ ద హార్డెస్ట్ పార్ట్ అండి. మోస్ట్ అంటే గుండె పగిలిపోయే వాస్తవం ఏంటంటే ADHD, ఆటిజం ఇవన్నీ కూడా రివర్స్ చేయలేము. కొంతవరకు దాని కోపింగ్ మెకానిజమ్స్, ఈ థెరపీస్ ఉంటాయి అంతే. సో ఇది కాకుండా ఆఫ్ కోర్స్ సెల్ ఫోన్ పౌచ్, ఇది అందరూ వాడుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి వచ్చే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ నుంచి ఒక జనరేషన్ని కాపాడుకోవాలనుకుంటే పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ దిస్. బికాజ్ ఎంతమంది ఫర్టిలిటీ ప్రాబ్లంతో వస్తున్నారంటే న్యాచురల్ వేలో కన్సీవ్ కాలేకపోతున్నారు. సో వై అంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఇది పాకెట్లో పెట్టుకుంది దొంగ, అది ఫోన్ అది పాకెట్లో పెట్టుకొని తిరగడం వల్ల అది చేసే డ్యామేజ్ ఎక్కువ ఉంది. దానివల్ల మీరు గమనించవచ్చు నంబర్ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఎన్ని వచ్చేసాయి గల్లీకి, అసలు ఎక్కడ పడితే అక్కడ. సో ఇది కాకుండా యూ హ్యావ్ అ బ్లాంకెట్. ఈ బ్లాంకెట్ ఎవరైనా వాడచ్చు, జస్ట్ లైక్ సెల్ ఫోన్ పౌచ్ ఎవరైనా వాడచ్చు, రైట్? ఆ బ్లాంకెట్ వల్ల ఏంటి అంటే అది కూడా మనకి కవర్ చేసుకుంటే వీఆర్ సేఫ్ అని చెప్పొచ్చా? అంటే ఇన్ ఫ్యూచర్ విల్ బి గెటింగ్ ఎ బిగ్గర్ బ్లాంకెట్స్ ఫర్ పీపుల్, అంటే నిద్రపోవడానికి దుప్పట్లాగా అంటే అట్లీస్ట్ నిద్రపోయే టైంలో బయట నుంచి మనకి ఏ విధమైన ఫుల్ బాడీ, అండ్ ఇస్ ఆల్ వాషబుల్ 100%. అండ్ ఇది మీరు చెప్పారు కదా, దట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్. బికాజ్ అందరూ ఫోన్లో మాట్లాడుతూనే తిరుగుతూ ఉంటాం రోజంతా. అది పెట్టుకొని ఉండండి, మీ బ్రెయిన్ డ్యామేజ్ని తగ్గించుకోండి. జూమ్ కాల్స్, ఆఫీస్ కాల్స్, ఎనీథింగ్ ఆఫ్ దట్ కైండ్ యూ కెన్ యూజ్ దిస్. అండ్ ఇది వాడిన కొంతకాలానికి మోహన్ గారు, ప్లీజ్ గివ్ మీ దిస్ రియాష్యూరెన్స్, బికాస్ మనకి ఎఫెక్ట్ తెలుస్తుందా? ఒక 1 week, 10 days, 2 months, 1 month ఇలా వాడితే యూ కెన్ అబ్జర్వ్ యువర్ స్లీప్ అంతే, అండ్ మెంటల్ స్టేట్ తెలిసిపోతుంది. 1 month కింద ఎలా ఉండేది మీ మెంటల్ స్టేట్, ఎంత చిడిచిడ ఉండేది, మీరు రోజంతా ఫోన్ కాల్స్ ఉండడం వల్ల. ఇది వాడిన తర్వాత కొద్ది గొప్ప మనకు తెలుస్తుంది. అంటే నంబర్స్ ప్రకారంగా మీరు చూడలేరు, బట్ ఫీలింగ్, సెన్సేషన్ ప్రకారంగా యూ కెన్ నో. వాట్ అబౌట్ ఎయిర్ పాడ్స్ అండి? ఎయిర్ పాడ్స్ ఆల్సో
బ్లూటూత్ అదే దానిలో మొత్తం Yes. దానిలో కూడా రేడియేషన్ బాగా వస్తుంది. మనం ఏదో వైర్ లేదు కాబట్టి సేఫ్గా మనం చాలా బాగున్నాం అని అనుకున్నాం. వైర్ ఉంటేనే సేఫ్ అండి. వైర్ ఉంటే సేఫ్. ఇది ఒక కొత్త భాష నేర్చుకుంటున్నాం మేము ఇక్కడ. బికాస్ వైర్ తో ఏంటంటే ఆల్ కమ్యూనికేషన్ గోస్ త్రూ ద వైర్. అది బయటకు రాదు. స్ప్రెడింగ్ అవుట్ రాదు. ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోతుంది. వెరస్ బ్లూటూత్ పెట్టుకుంటే గాల్లో వదులుతున్నాం. చక్కగా ఫోన్ ఇక్కడ పెట్టి ఇటు నుంచి అటు రై 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 నడిచేస్తూ జేబులో చేయి పట్టుకుని నడిచేస్తుంటారు చాలా మీరు మంది. ఇక్కడ నుండి balcony అంతా. మాట్లాడుతున్నా గానీ ఆ బ్లూటూత్ ఏం చేస్తుంది మొత్తం పంపిస్తా ఉంటది. సో ఆ ప్రసరించే వేవ్స్ అన్ని కూడా రేడియేషన్ వేవ్స్ మీ ఇంట్లో మీ చిన్నపిల్లలకి ఎల్డర్లీ పీపుల్ కూడా ఇట్ ఎఫెక్ట్స్ అలాట్ కదండి. అంటే వీ హ్యావ్ అబ్జర్వ్డ్ రైజ్ ఇన్ క్యాన్సర్ కేసెస్ చాలా మటుకు. అంటే నాకు తెలిసి నాకు క్లోజ్ సర్కిల్లో లాస్ట్ 2 yearsలో 4 or 5 కేసెస్ విన్నాను. బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి, బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి. ఓ 20 years బ్యాక్ ఇన్ని కేసెస్ లేవు. ఈ 20 yearsలో ఏం తేడా వచ్చింది అనేది క్వశ్చన్. దట్స్ వాట్ మై క్వశ్చనింగ్ ఇస్. వాట్ చేంజ్ అంటే మనకి లైఫ్ స్టైల్తో పాటు ఒక కాన్స్టెంట్ ఒక డెవిల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం ఈ డెవిల్ మనం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకుని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా చాట్ జీపీటీలో అవి వచ్చాక అయితే డెవిల్ హ్యాస్ బికమ్ ద బెస్ట్ ఫ్రెండ్ డెవిల్ ఫర్ Yes. ఎవ్రీబడి. సో హౌ డస్ వన్ ప్రొక్యూర్ దిస్? ఇవి ప్రస్తుతం ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? Yes, you can directly procure them from our website, and we are going to put some of the products on Amazon. B2B, B2C. Yes, and మేము we are trying to give them to hospitals and B2B లాగా. ఎక్కడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు we are encouraging the gynecologist to recommend this to begin with. మెడికేషన్ అన్ని కన్సల్టింగ్ అన్ని చేస్తాం బట్ స్టార్ట్ యూజింగ్ దిస్ టు ప్రొటెక్ట్ యువర్ బేబీ రైట్ ఫ్రమ్ డే 1. అది డెఫినెట్ గా అందరికీ అందుబాటులో ఉంటుందండి. Yes. ధర అది ధర అనేది చెప్పలేమండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ పాయింట్ ఎక్కువ అంటారు, ఒకరు తక్కువ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక చీర కొనడానికి 20-30 వేలు స్పెండ్ చేస్తారు ఒక్కసారి వేసి షెల్ఫ్లో పెట్టడానికి. ఇప్పుడు ఈ బ్లాంకెట్ 10,000 రూపీస్ అంటున్నాను. ఈ 10,000 రూపీస్ లుకింగ్ అట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది బేబీ చాలా ఈజ్ నథింగ్ కంపేర్ టు ఫ్యూచర్ ఆఫ్ మై బేబీ అనొచ్చు, లేదా 10,000 అనొచ్చు. ఇప్పుడు నేను దీనికి 4 years లైఫ్ టైం ఇస్తున్నాను. 4 years అంటే నీకు పర్ యానం 2,500 రూపీస్. అవును. రైట్. అండ్ నువ్వు పర్ డే వేసుకుంటే నీకు రోజుకి రఫ్లీ ఒక 5 రూపాయలు 10 రూపాయలు కూడా పడదు. ఒక టీ ఖర్చు కన్నా తక్కువ ఖర్చులో వచ్చేస్తుంది. అది అఫ్ కోర్స్ ఐ మీన్ అది దాని బెనిఫిట్స్ ఆర్ ప్రైస్లెస్. ఎస్. కాబట్టి సో బ్లాంకెట్స్ కాకుండా ఈ సెల్ ఫోన్ పౌచ్ అయితే అందరూ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా మెన్ నీడ్ టు హ్యావ్ దిస్ అని చెప్పి. ఈవెన్ విమెన్ ఆఫ్ కోర్స్ Fertility బ్యాగ్ లో cases- పెట్టుకుంటాం కదా విమెన్. సో బ్యాగ్ లో పెట్టుకున్నా కానీ బ్యాగ్ ఎక్కడో ఊగులాడుతూ ఉంటారు కదా. అదే. ఇప్పుడు ఈ మధ్య బ్యాగుల కన్నా అందరూ జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు అమ్మాయిలు కూడా. కరెక్టే మీరు అనేది రైటే. సో ఇదేమో మనకి ప్రొటెక్టివ్ బీనీ క్యాప్. బీడీ క్యాప్ రైట్. అండ్ రైట్ నౌ ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మీరు? అంటే షూర్. అంటే వీఆర్ ట్రైంగ్ టు గెట్ సంథింగ్ మోర్ వేరబుల్. అంటే యాప్రాన్ లాగా, ఒక జాకెట్ లాగా, అంటే యాంటీ రేడియేషన్ మెటీరియల్ వేసి జాకెట్ తయారు చేస్తే అది వేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రేడియేషన్ అనేది మామూలుగా ఉంటుంది కదండి, ఎంత కవర్ చేసుకుంటాం? సాధ్యమైనంత సాధ్యమైనంత కవర్ చేసుకుంటే కవర్ చేసుకోవాలి. అంతే. ఇట్స్ యాజ్ డైరెక్ట్ యాజ్ దట్. పాసిబుల్. అది. సో మనం ఈ మధ్య ఓటీటీలో వచ్చే సినిమాలని చూస్తున్నామండి. Yes. విచిత్ర పరిస్థితులకి భూమి వెళ్ళిపోతోంది అని. Yes, yes. దానికి ఎంతో దూరంలో లేవేమో అనిపిస్తుంది మీరు చెప్తున్న కొత్త విషయాలు వింటుంటే. Right, right. ఆ సినిమాలు చూసినప్పుడు లాస్ట్ ఆఫ్ అస్ అని వచ్చింది. Yes. ఏదో వైరస్లు అవి ఇవి రకరకాల మెంటల్ కండిషన్స్ గురించి వీఆర్ టాకింగ్. Right. బట్ టుడే ఇట్స్ సాడ్ టు సీ దట్ సో మెనీ మెంటల్ హెల్త్ Right. అంటే స్పెక్ట్రమ్ డిజార్డర్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 5 to 10 years కదా. నాకు ఒక సినిమా గుర్తుందండి, ఆదిత్య 369 అని చెప్పి. బ్యాక్ టు ద ఫ్యూచర్ Yes. బేసికలీ. ఆ సినిమాలో 2020 అని చూపించారు. 2020లో మన భూమి ఎట్లా అయిపోతుంది అంటే వాళ్ళు ఆస్ట్రోనాట్ సూట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఫ్యూచర్ ఏమైపోయిందంటే రేడియేషన్ తప్పించుకోవడానికి మేబీ వీ నీడ్ టు యూస్ దట్ కైండ్ ఆఫ్ సూట్స్ కంప్లీట్లీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి తల దగ్గర నుంచి. అంత గడ్డకాలం అలాంటి- వస్తుంది ఇలా కంటిన్యూ అయితే రావచ్చు. మాత్రం. అంటే టెక్నాలజీని భయంకరంగా వాడితే విపరీతంగా ఏది వాడినా కానీ దానికి ఉండే రిపర్కషన్స్ ఉంటాయి. బట్ ఇట్స్ వెరీ నైస్ టు నో మీరు దాన్ని ఒక మిషన్ గా తీసుకుని, ఎస్. అంటే ఇది ఈజీగా మీరు హాయిగా మీ ఉద్యోగం మీరు చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని అదే, వదులుకొని వచ్చాం. హ్యాపీగా Yes. అమెరికాలో ఇంజనీర్ ఉద్యోగం అంటే Yes, చాలా yes. బాగా సెటిల్ అవ్వచ్చు. Yes. బట్ యూ హ్యావ్ చోజన్ ఇది తప్పకుండా, ఇది దీనివల్ల ప్రజలకు కూడా మంచి జరగాలి. As a purpose, అంటే స్టార్టింగ్ విత్ మై కంట్రీ, విత్ మై పీపుల్, ఐ వాంట్ టు సేఫ్ గార్డ్. అదే. అక్కడి నుంచి మొదలెట్టి ప్రపంచానికి ఒక సొల్యూషన్ తీసుకెళ్ళాలని చెప్పి అంతే. తప్పకుండా మీ సొల్యూషన్ చాలా మందిని చేరుతుందని ఆశిస్తున్నాం మోహన్ నూని గారు. అండ్ మీ ప్రోడక్ట్స్ కావాలంటే మీ వెబ్సైట్ అడ్రస్ అండి. www.eshields.com. eShields. ESHIELDZ బాక్స్ మీద ఈ షీల్డ్స్ Yes. అంటే Z. లాస్ట్ లో జెడ్ ఉంది, ఇది గమనించాలి. Right. ESHIELDZ.
yes. సో .com కి వెళ్తే ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. Right, and you can directly buy from there. ఎన్ని రోజుల్లో వచ్చేస్తుందో? Depends on the area. Area. 3 to 4 days. 3 to 4 డేస్లో మీరు సరఫరా చేస్తారు. రేడియేషన్ బారిన పడకుండా కొంత అయితే కొంత చేసుకోండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్కి అండ్ అలాగే కొత్తగా అప్పుడే బిడ్డల్ని కన్న తల్లులకి, Yes. పేరెంట్స్కి, వానబీ పేరెంట్స్కి, అంటే పేరెంట్స్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అందరికీ ఏదో ఒకటి పౌచ్ కానీ క్యాప్ కానీ ఉపయోగపడుతుందనే చెప్పాలి. Right. ఇది వాడి బహుశా ఒక 1 month 2 months తర్వాత దీని ఎఫెక్ట్ తెలిస్తే దెన్ ఐ థింక్ ఇట్స్ అ హిట్ సక్సెస్ ఫార్ములా. Yes. అండ్ ఇప్పటికే చాలా మంది వాడి Yes. మీకు already. చెప్తున్నారండి Yes. We డిఫరెన్స్ have ఉందని good చెప్పి. reviews. We Good have reviews on your yes. thing. యా మోహన్ గారు, చాలా ఫ్యాసినేటింగ్ కాన్వర్సేషన్ టుడే. Great. Thank you. Andy. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ. నమస్కారం. Namaskar.